పంట దిగుబడి రావడము ఈరోజు మనకు ఒక మరి మైలురాయి చేరుకున్నామని చెప్పొచ్చు. ఆ వచ్చిన పంటను మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతోటి మనం హాస్టళ్లలో గతంలో కేటీఆర్ గారు చెప్పేవారు, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు మనవడు ఏ అన్నం అయితే తింటున్నాడో ఆ అన్నమే మరి హాస్టళ్లలో తింటున్నారు అని అన్నారు. మేము చాలా సందర్భాల్లో హాస్టళ్ళు సందర్శించినప్పుడు అవే దొడ్డు బియ్యము, అవే పురుగుల అన్నము ఆ రోజు వాళ్ళు తిన్నారు. మరి అప్పుడు మిల్లర్లు ప్లస్ ప్రభుత్వము కుమ్ముక్కై ఈ దొడ్డు బియ్యాన్నే మిల్లర్లకు పంపించి పాలిషింగ్ చేపించి వాటిని సన్న బియ్యం అనే పేరుట హాస్టళ్లకు పంపించేవాళ్ళు. కానీ ఈసారి మొత్తంగా సన్న బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వలన మనం ఇతర దేశాలకు కూడా ఈరోజు మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. దాంతో పాటుగా ప్రతి నిరుపేద ఇంటికి కూడా మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎవరైతే మరి ఏ నియోజకవర్గాల్లో పంచామో వాళ్ళము ఏదన్నా ఒక దళిత వాడల్లోకి వెళ్ళి దళితుల ఇంట్లో మరి ఆ సన్న బియ్యంతో భోజనం చేయాలి. అధికారులు ప్రజాప్రతినిధులని వారు ఆదేశించిన మేరకు ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు అందరము కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మన పూర్ణ అని అతని ఇంట్లో ఈరోజు భోజనం చేయడం జరిగింది. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ మంచి ప్రేమతోటి వంట చేసి పెట్టింది. చాలా రుచిగా, ఎప్పుడైతే పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఏ విధంగా వండితే రుచి ఉంటుందో ఆ అన్నము వాళ్ళు పెట్టిన కూరలు తింటే అంత రుచిగా ఉన్నాయి. తినాల్సిన దానికంటే ఎక్కువ ఈరోజు నేను నిజంగా తిన్నాను. అంత హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంతో ప్రేమతో, అంటే దానికి ప్రేమ రంగరించి మరి వాళ్ళు వడ్డించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మేము అదే బియ్యం తినాల్సి వస్తుంది, ఈ విధంగా సన్న బియ్యం మా ఇంట్లోకి వస్తుంది అని అనుకోలేదు అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరైనా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం, అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. తప్పకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎప్పుడు కూడా ర్యాండమ్ చెకప్కి వస్తూనే ఉంటారు. ఎక్కడైనా మీరు ఎందులోనైనా కల్తీ చేసినట్టయితే తప్పకుండా పీడీ యాక్ట్ పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద మిమ్మల్ని లోపలికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నిరుపేదలకు అందించాలనుకున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని దయచేసి దాన్ని డైల్యూట్ చేయొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారిని క్షమించదు. ఈ పేదలు సన్నబియ్యం తినాల్సిందే. మరి మళ్ళీ కూడా ఈసారి కూడా రైతులు పెద్ద పంట వేశారు. రాబోయే రోజుల్లో ఇంకా వరి ధాన్యం ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరంగా స్కూళ్ళల్లో అదేవిధంగా ఇళ్లల్లో కూడా మేము ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.